వెల్కమ్ టు 77 టీవీ. ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు అన్వేషణ. ఏపీలో ఎన్డీఏదే అధికారం అంటున్న మోదీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లిలో నిర్వహించిన కూటమి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనకాపల్లిలో బెల్లం, తెలుగు రెండూ మధురమైనవే. జూన్ 4న కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ జెండా రెపరెపలాడబోతుంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి మరింత ఎత్తుకు వెళ్తుంది. ప్రపంచంలోనే భారత్ గౌరవం పెరుగుతుందని అన్నారు. ఏపీలో కేంద్రం అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే వైసీపీ ఎందుకు చేయడం లేదని ప్రధాని మోదీ ప్రశ్నించారు. అనకాపల్లి, అనంతపురం వరకు 6 లైన్ల రోడ్లు నిర్మించాం. రాయ్పూర్ నుంచి విశాఖ వరకు హైవే నిర్మాణంలో ఉంది. ట్రిబుల్ ఐసర్, ఐఐఎం మంజూరు చేశాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ మంజూరు చేశాం. విశాఖలో పెట్రోల్ యూనివర్సిటీ ప్రారంభించాం. వైసీపీ అవినీతి తప్ప అభివృద్ధి చేయడం లేదు అని అనకాపల్లి సభలో ఆరోపించారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ను కేటాయిస్తే దానికి ప్రభుత్వం భూమి ఇవ్వలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. కేంద్రం 24 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం నిర్మించలేదు. తన తండ్రి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ అడ్డుకుంటున్నారు. అలాగే ఏపీలో 3 రాజధానులు చేస్తామని జగన్ ఒక్కటి కూడా నిర్మించలేదని ప్రధాని మోదీ విమర్శించారు. 3 రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారు. రాజధానికి కేంద్రం 15,000 కోట్లు ఇవ్వాలని భావించింది. కేంద్ర నిధులను వైసీపీ సర్కారు అందుకోలేకపోయింది. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా జగన్ ప్రభుత్వం ఆపేసింది. జూన్ 4 తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వికసిత్ ఏపీ, వికసిత్ భారత్ కోసం పనిచేస్తామని వెల్లడించారు. ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయి. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయి. ఏపీలో జరిగే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎన్డీఏదే అధికారం. వైసీపీ ఏపీ అభివృద్ధిని తిరోగమనం పట్టించింది. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో నెంబర్ 1గా ఉండేది. జగన్ 5 ఏళ్ల హయాంలో పాలన పట్టాలు తప్పింది. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. జగన్ పాలనలో అభివృద్ధి 0, అవినీతి 100% అని దుయ్యబట్టారు. మద్యపాన నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు మద్యం వ్యాపారం చేస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్ ను నడుపుతుంది. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్ లో ఉంటే అభివృద్ధికి మాత్రం బ్రేకులు వేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదు, అవినీతి నిర్వహణ మాత్రమే తెలుసు. రాష్ట్ర ఖజానాను వైసీపీ ఖాళీ చేసిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి ఏపీ తిరోగమనం పాలైన రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రాజెక్టుల అమలును వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తుంది. ఎన్డీఏ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. 5 ఏళ్ల కాలాన్ని వైసీపీ వృధా చేసింది. 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కూడా దేశాన్ని అధోగతి పాలు చేసింది. హస్తం పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఏపీకి మోదీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం అవసరమని ప్రధాని తాము అధికారంలోకి రాగానే ఢిల్లీ, ముంబై కారిడార్ మాదిరిగా విశాఖ, చెన్నై కారిడార్ నిర్మాణం చేపడతామని ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. చెన్నై కోల్కతా హైవే, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఈ ప్రాంత ముఖచిత్రం మారుస్తాయి. ఏపీ భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయండి. ఏపీకి మోదీ గ్యారంటీ, చంద్రబాబు నాయకత్వం అవసరం. కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనకాపల్లి से एनडीए कैंडिडेट श्री सीएम रमेश, उनको भारी वोटों से जीता करके दिल्ली भेजिए. इनका जीतना मोदी को मजबूत करेगा और आप जब इनको वोट देंगे वो वोट सीधा सीधा मोदी के खाते में जाएगा. आपका वोट देश और आंध्र प्रदेश का भविष्य तय करेगा. अनकापल्ली से एनडीए कैंडिडेट श्री सीएम रमेश, विशाखापट्टनम से श्री मुथुकुमिल्ली भारत जी, अरकू से श्रीमती कोथापल्ली गीता जी और विजयनगरम से
श्री कली शेट्टी अप्पल नायडू जी, उनको भारी वोटों से जीता करके दिल्ली भेजिए। इनका जीतना मोदी को मजबूत करेगा और आप जब इनको वोट देंगे वो वोट सीधा सीधा मोदी के खाते में जाएगा। साथ ही मेरा अनुरोध है, विधानसभा चुनाव के लिए भी हमारे जो एनडीए के साथी हैं, जो विधायक के नाते चुनाव लड़ रहे हैं, उनको भी भारी मतों से विजयी बनाइए। మిత్రులారా, మే 13న మీ ఓటు దేశం మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అనకాపల్లిలో ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. విశాఖపట్నం ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ భరత్ గారు పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి కొత్తపల్లి గీత గారు పోటీ చేస్తున్నారు. విజయనగరం అభ్యర్థిగా శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. మీ ఓట్లు భారీ మెజార్టీతో పార్టీని గెలిపిస్తే తిన్నగా ఢిల్లీలో మోడీ గారిని బలపరుస్తుందని తెలియజేస్తున్నాను. మీ అందరి ఓటు నేరుగా నాకు చేరుతుంది. దీంతో పాటు ఈ యొక్క నా అభ్యర్థన, ఈరోజు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులందరినీ కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మేము అందరినీ కోరుతున్నాను. अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस, उनकी सरकार क्यों नहीं कर सकती? बीजेपी का मंत्र है डेवलपमेंट, डेवलपमेंट, डेवलपमेंट। वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन, करप्शन, करप्शन। ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं। हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी, लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? బీజేపీ మంత్రం అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రం అవినీతి, అవినీతి, అవినీతి. ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు. మేము విశాఖపట్నం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వటం లేదు. ये लोग शराबबंदी का वादा करके सरकार में आए थे, लेकिन आज राज्य सरकार ही शराब की डीलिंग और भ्रष्टाचार करने में लगी है। यहां शराब का बड़ा सिंडिकेट चल रहा है और कहने वाले कहते हैं कि आज आंध्र सरकार सैंड माफिया और शराब माफिया ही चला रहे हैं। वाईएसआर कांग्रेस सरकार में भ्रष्टाचार फुल स्पीड में है, लेकिन विकास कार्यों पर ब्रेक लगा हुआ है। साथियों, आंध्र प्रदेश विकास और विरासत की धरती है। यहां की पहचान एनटीआर गारू से होती है। एनटीआर गारू ने भगवान राम का चरित्र जन जन तक पहुंचाया था। अब बीजेपी ने भव्य राम मंदिर का 500 साल पुराना सपना पूरा किया है, लेकिन तुष्टीकरण में डूबी कांग्रेस ने अयोध्या में राम मंदिर का बायकॉट कर दिया।
कांग्रेस का कोई नेता अगर भक्ति भाव से राम मंदिर चला जाता है तो उसे पार्टी से निकाल दिया जाता है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వికాసము వైభవపూరితమైనటువంటి వారసత్వ సంపద యొక్క భూమి. ఇక్కడి ప్రజల పరిచయము ఎన్టీ రామారావు గారి పేరు ద్వారా వస్తుంది. ఎన్టీ రామారావు గారు భగవాన్ శ్రీరామచంద్రుని యొక్క పాత్రను పదే పదే ధరించి ప్రతి ఒక్క ప్రజల హృదయాల దాకా తీసుకువెళ్లారు. నేడు భారతీయ జనతా పార్టీ ఒక భవ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసి 500 సంవత్సరాల స్వప్నాన్ని పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలలో కూరుకుపోయి అయోధ్యలోని రామ మందిర్ యొక్క ప్రాణ ప్రతిష్టను బాయ్కాట్ చేసింది, బహిష్కరించింది. కాంగ్రెస్ యొక్క నేత ఒకరైనా రామభక్తితో రామ మందిరం దగ్గరికి వస్తే వారిని పార్టీ నుంచి తొలగించి వేయడం జరుగుతోంది. साथियों, जब चंद्रबाबू जी की सरकार थी तब ये राज्य विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया। जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया। इसलिए देश हो या प्रदेश, आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए। మిత్రులారా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది. ఆ ప్రభుత్వము అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అన్నిటికన్నా పైన టాప్ కి తీసుకువెళ్ళింది. కానీ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అభివృద్ధి రథం ఏదైతే ఉందో దాన్ని పట్టాలు తప్పించింది. ప్రజల హితం కోసం, మేలు కోసం పనిచేయడానికి బదులు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కాబట్టి దేశమైన, ప్రదేశమైన, దేశమైన, రాష్ట్రమైన నేడు అభివృద్ధికి ఉన్నటువంటి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 7 టీవీలో. 7 టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.